మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆ ముక్కంటి మహిమలకు అంతమే లేదు. ఆయన అనుగ్రహిస్తే పాషాణం కూడా పరమేశ్వర రూపమవుతుంది. శివుని లీలలు మానవ ఊహకు అందవు అనడానికి నిదర్శనంగా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఒక విశేష ఘటన భక్తులను తీవ్రంగా ఆకట్టుకుంటుంది. ఆలయంలోని శివలింగానికి నూనెతో అభిషేకం చేస్తే ఆ నూనె కాస్త పాలుగా మారిపోతుందా? పూజారులు చెప్తున్న ఈ మాట నిజమేనా? ఈ విశేషాన్ని తమ కళ్ళతో చూడడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఎందుకు తరలివస్తున్నారు? పూతలపట్టు నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ ఆధ్యాత్మిక అద్భుతం వెనకున్నటువంటి విశేషాలేంటో తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలో వెలసిన ప్రాచీన శివాలయంలో ఈ విచిత్రం చోటు చేసుకుంటుంది. నిత్యం ధూప దీప నైవేద్యాలతో అలరారే ఈ ఆలయంలో శంకరుడికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా ఆలయ పూజారులు శివలింగానికి నూనెతో అభిషేకం చేస్తున్న సమయంలో ఆ నూనె లింగాన్ని స్పర్శించి కిందకు కారేసరికి తెల్లటి పాలుగా మారుతుందని పూజారులు చెబుతున్నారు. పరమశివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన అభిషేకాల్లో నూనె అభిషేకం, క్షీరాభిషేకం ముఖ్యమైనవి. అలాంటిది నూనె పోస్తుంటే పాలుగా మారడం పరమేశ్వరుని దివ్యలీల అని స్థానికులు, భక్తులు ఇప్పుడు విశ్వసిస్తున్నారు. ఇక ఈ వార్త పూతలపట్టు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో దామానంలో వ్యాపించింది. దీంతో ఈ విశేష దృశ్యాన్ని కళ్ళారా చూసి తరించాలని భావించిన భక్తులు పెద్ద సంఖ్యలో చిన్న వెంకటాంపల్లికి పోటెత్తుతున్నారు. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ మారుమోగుతున్న శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం పూర్తిగా పులకరించిపోయింది. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో దర్శనాలు చేసుకుంటున్నారు. స్వామివారి అనుగ్రహం వల్లే ఈ అద్భుతం జరుగుతోందని, తమ గ్రామానికి శంకరుని ఆశీస్సులు లభించాయని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సృష్టి అంతటికీ లయకారకుడైన పరమశివుడు తన ఉనికిని, మహిమను చాటుకోవడానికి యుగ యుగాలుగా అనేక లీలలు చూపిస్తూనే ఉన్నారని భక్తుల నమ్మకం. భావన ముఖ్యం కానీ రూపం కాదని, నమ్మకంతో పూజిస్తే రాతిలో కూడా భగవంతుడు కనిపిస్తాడని సనాతన ధర్మం చెబుతోంది. చిన్న వెంకటాంపల్లిలోని ఈ శివాలయం వద్ద రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండడంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి దివ్య దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుండడంతో ఈ క్షేత్రం ఇప్పుడు విశేష ప్రసిద్ధి చెందుతోంది. చిన్న వెంకటాంపల్లి గ్రామం, కాణివాకం టు ఐరాల మెయిన్ రోడ్. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషం ఏమనగా కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ధన, కనక, వస్తు, వాహనాలు కాకుండా మన మనసులో ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. అందుకే ఈ ఆరుద్ర నక్షత్రం రోజు సోమవారం అంత విశేషం. మృత్యుంజయేశ్వర స్వామికి తెల్లవారుజామున 4 గంటల నుండి 11 గంటల వరకు రుద్రాభిషేకం జరిగింది. రుద్రాభిషేకం తదుపరి మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం జరిగింది. ఈ క్షేత్రంలో ఎవరు ఈ శివుణ్ణి దర్శించుకుంటారో వాడికి సర్పదోషాలు అనేది పరిహారం అవుతుంది.